శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. వాగర్ధావివసంప్రక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శ్రీకంఠాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శివాయ గురవే నమః. మరి భక్త మహాశీలందరికీ కూడా మనం అసలు నవరాత్రులు ఎన్ని రకాలు, ఏ నవరాత్రులలో ఏ దేవతని ఆరాధన చెయ్యాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మనకి సంవత్సరములో 4 నవరాత్రులు వస్తాయి. మొట్టమొదటగా నవరాత్రులు అనగానే అందరికీ దేవీ నవరాత్రులు అంటే ఆశ్వీజ మాసంలో దసరా అందరికీ తెలుసు. కానీ ఇంకా 3 రకాల నవరాత్రులు ఉన్నాయి. అవేంటంటే మొట్టమొదట మనకి సంవత్సర ప్రారంభంలోనే చైత్రమాస నవరాత్రులు, వీటినే వసంత నవరాత్రులు అంటారు. ఈ వసంత నవరాత్రులలో లలితా త్రిపుర సుందరి అమ్మవారిని లలితాదేవిని ఎక్కువగా ఆరాధన చేస్తారు. లలితాదేవిని ఆరాధన చేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. తర్వాత ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులని గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు అంటారు. ఈ వారాహి నవరాత్రులలో వారాహి అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేస్తారు. వారాహి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల శత్రు వినాశనము, అంటే శత్రువుల యొక్క స్థితి, శత్రువులు మన మీద అనేక రకమైనటువంటి అసూయతోటి వీళ్ళతోటి ఉంటారు. అటువంటి శత్రువుల యొక్క తీవ్రత తగ్గి శత్రుబాధలు తగ్గడం, కోర్టు వ్యవహారములందు విజయాన్ని కలగజేయడం, ఎటువంటి పని అయినా సరే అవ్వటం లేదు అనుకున్న పనిని కూడా చాలా సుస్థిరంగా చాలా సులువుగా చేయగలిగేటువంటి శక్తి ఈ వారాహి అమ్మవారికి ఉంది. తర్వాత మాఘమాసంలో వస్తాయి. అవి శ్యామలా నవరాత్రులు, అంటే ఆ యొక్క రాజశ్యామల అమ్మవారిని చేస్తారు. రాజశ్యామల అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల పేరులోనే ఉంది రాజా, అంటే మంచి రాజకీయ పరంగా అధికారం. రాజకీయం అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయం అని కాదు, అసలు అధికారము అంటే ప్రస్తుతం మనం ఒక అధికారం, ఒక మంత్రి పదవిని ఇప్పుడు ఎలా అయితే అనుకుంటున్నామో, పూర్వం ఒక రాజ్యాధికారాన్ని సాధించడానికి, రాజ్యాంలో సుస్థిరంగా ఉండడానికి కూడా రాజులు అనేక పూర్వపు నుంచి కూడా ఈ అమ్మవారిని ఆరాధన చేశారు, రాజశ్యామల అమ్మవారిని. ఇలా ఈ 4 నవరాత్రులలో అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. ముందుగా ఇప్పుడు మనకి ఈ నెలలో 26వ తారీఖు నుంచి జూన్